వెల్కమ్ టు మై స్టోరీ. అందరూ పాలు తాగండి, చాలా గుడ్ గర్ల్లా ఉండండి. మనం కూడా క్యాంటీన్ పెడదాం. ఆక్వర్డ్ నాకు కాదు, నాకు గైస్. ఇప్పుడైతే నేను తుఫాన్ అయిపోయిన తర్వాత అందరూ బ్యాక్ టు దర్ నార్మల్ లైఫ్. సో నేనైతే ఇప్పుడు ప్రశాంతంగా పాలు తాగడానికి కిందకు వచ్చాను. సో అంతా అయితే కూల్ అయిపోయింది మనము అంతా అయితే. అండ్ ఎవ్రీ వన్ బ్యాక్ టు దేర్ లైఫ్స్. కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది ఆడుకుంటున్నారు. అండ్ నేనైతే ప్రశాంతంగా పాలు తాగడానికి వెళ్తున్నాను. ఇదిగో మన కుక్క పిల్లలు అంటే మనమే కాదు, బట్ అన్నిటికన్నా మనకన్నా కష్టంగా ఉన్నది వాళ్ళకే. నేను చాలా మంచిదాన్ని మాట్లాడుతున్నాను కదా రోజు. బట్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ గుడ్ గర్ల్. లెట్స్ గో. తాగేసి చిట్ చాట్ పెడదాం ఎక్కడైనా కూర్చొని. మిల్క్ నేనైతే ఫుల్ ప్యాక్డ్ ఇప్పుడు ఓపెన్ చేశారు. మేమైతే పాలు అయిపోకముందే వెళ్ళి పట్టుకున్నాము. అండ్ మా హాస్టల్ దగ్గర అయితే అయిపోయినాయి అప్పుడే, వేరే దగ్గర పక్కన ఉండే పట్టుకున్నాం. అండ్ యా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మా వాళ్ళందరూ పైన రూమ్లోనే ఉంటాం, మేము కిందకి రామన్నారు. సో ఐఎమ్ ది ఓన్లీ వన్ టుడే. నా ఒక్కదానితోనే మా సుత్తి మీరు వినాలి. బట్టలు అయితే చాలా దారుణంగా అయిపోయింది మొన్నంతా, తడిచిపోయి కింద పడిపోయి ఇదంతా జరిగింది. అండ్ సో యా మన కుక్క పిల్లలు అయితే కనిపించట్లేదు. పెట్టాను కానీ ఎక్కడున్నాయని చెప్పేసి చూసుకోవడం అనేది మన ఇది. సో ఇది మా హాస్టల్. ఇప్పుడు ఇవి చల్లారాలి, చాలా హాట్ ఉంటాయి. అప్పటి వరకు నేను ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి నాకేం తెలియట్లేదు. అండ్ బతకనియడానికి మా వాళ్ళు కూడా ఎవరు లేరు. సో ప్రశాంతమైన జీవితం మన ఒక్కళ్ళు అయితే గడుపుదాం. క్యామ్ ఎక్కువ చూడట్లేదు కదా. చాలాసేపటి తర్వాత నాకైతే ఖాళీ ప్లేస్ అయితే దొరికింది నడ్డానికి. అందరూ బయట చిల్ అవుతున్నారు, వర్షం తగ్గిపోగానే అందరికీ నేచరల్గా వచ్చింది. అండ్ మనమైతే పాలు తాగుతున్నాం. టీ అండ్ కాఫీ నో, ఐఎమ్ ఎ గుడ్ గర్ల్ యూనో. మమ్మీ టీ అండ్ కాఫీ తాగానంటే కోల్డ్ కాఫీ మాత్రం ఎక్సెప్షన్ విత్ ఐస్ క్రీమ్. అదండి ఇంకొక ప్లేస్ మన ఫ్రెండ్ ఉంది, చూపించను, బట్ ఐ విల్ సిట్ విత్ హర్. చివరికి ఒక ప్లేస్ అయితే దొరికింది నాకు. సీనరీ చూస్తారా? నా సీనరీ అయితే ఇప్పుడు ఇది మొత్తం ప్రశాంతంగా ఉంది. అందరూ చిల్ అవుతున్నారు, ఎవరిని చూపించట్లేదు. ఇంకా లైటింగ్ నో కదా, బట్ ఈ పాలైతే తాగలేను. సో హాట్, చల్లబడట్లేదు, పొగలు మీకు కనిపించట్లేదు అంతే. కష్టం. మనకి క్యాంప్ పట్టుకుని తిరుగుతుండే చాలా ఆక్వర్డ్. నాకు కాదు, నాతో నన్ను చూసే వాళ్ళకి ఉందనుకుంటా మేబీ. అందరు తిరిగేవాళ్ళు, అందరూ పోయేవాళ్ళు చూస్తున్నారు నన్ను. అఫ్కోర్స్ వింతగా పాలు పట్టుకుని క్యాంప్ పట్టుకుని తిరుగుతున్నాను ఒకదాన్ని. ఈ బాతకాన్ని పెడతానా లేదన్నా తెలియదు, బట్ చాలామంది వస్తున్నారు. క్యాంటీన్ ఎప్పుడు అయిపోయింది, సో అందరూ ఇక్కడికే వస్తున్నారు. మన డ్రింక్ అందరూ పాలు తాగండి, చాలా గుడ్ గర్ల్లా ఉండండి. పాలు తాగితే బోన్స్కి మంచిది, కాల్షియం వస్తుంది. టీ తాగితే రిలీఫ్ వస్తుంది అనుకుంటా, బట్ ఐ డోంట్ నో. మన మేడం వస్తున్నారు, సో వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. ఫోన్ మాట్లాడుకుంటున్నారు. మ్యామ్ అయితే మ్యామ్తో కూడా మాట్లాడడానికి లేదు. చాలామంది సైకిల్తో అయితే ఆడుకుంటున్నారు. మన వాళ్ళు మాత్రం ఎక్కడికి రారు. సో ప్రశాంతంగా పాలు తాగాలంటే చూడండి, ఈగలు. నాకు దోమల కన్నా ఈగలు, దోమల కన్నా ఈగలు అంటే చాలా చిరాకు ఫస్ట్ నుంచి. ఉడత పిల్లని చూపిస్తా. బ్లూ కలర్ దాని మీద ఉడతలు తిరుగుతున్నాయి జంట్లో వర్షంలో. చెప్పు ఏంటి విశేషాలు? క్యామ్లో చూపించచ్చా వద్దా? ఓకే, వి గాట్ 1 మెంబర్ సోలోగా వచ్చిన వాళ్ళు కలుపుకున్నాను. అండ్ ఏంటి ఏమనుకుంటున్నాం, మన మోంతా బ్రో అయితే అయిపోయింది, అందరూ బ్యాక్ టు దర్ లీవ్స్. అవును, కరెంట్ అయితే ఇంకా రాలేదు. అంటే చెట్లు కొడుతున్నారు బయట, మేబీ పడిపోయిన తీస్తున్నారు. సో అది షై క్యామ్ షయా. నిన్న వీడియోలో రమ్మంటే అమ్మో చాలా షై. అసలు ఈరోజు యాక్సెప్ట్ చేశారు మందైతే. ఓకే బాయ్ చెప్పు. మన షార్ట్ అండ్ స్వీట్ గెస్ట్. మళ్ళీ మనం బ్యాక్ టు మై అవర్ ప్లేస్.
అందరూ కిందకి వచ్చారు కానీ మా గ్యాంగ్ మాత్రం కిందకి రాదు. రూమ్ పడుకున్నారు అందరూ. పొద్దున్నుంచి కరెంట్ లేని టైం అంతా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. కానీ కరెంట్ జనరేటర్ వేశారు, సో మాకు ఛార్జింగ్ నో ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. వాటర్ కూడా మోటర్ వేశారు. ఇది కొంచెం సేపట్లో అయితే వచ్చేస్తుంది ఫర్ ష్యూర్. అందరు చదువుకుంటున్నారు, మేము తప్పితే అని అంటాను అనుకుంటున్నారు. లేదు, నేను చదువుకున్నాను, నేను రికార్డ్ రాశాను. ఇప్పటికైనా లెట్స్ సీ. కాలితే ఎక్స్ప్రెషన్ చూస్తారు, లేదంటే ప్రశాంతమైన ఎక్స్ప్రెషన్. కాలే చల్ల వెదర్లో హాట్. షుగర్, ఈరోజు షుగర్ ఎక్కువ ఉంది. నేను మొన్న తాగాను, షుగర్ బాగానే ఉంది. ఇప్పుడు షుగర్ అయితే ఎక్కువైంది, బట్ సడన్లీ లైట్నెస్. ఓకే, కేమ్ అగైన్. అందరూ ఒకటే సైకిల్ మీద తిరుగుతున్నారు. మంచి ఆపకుండా చూపిద్దామంటే ఎందుకని ఆగుతున్నాను. అండ్ లైటింగ్ తగ్గిపోతుంది, వెయిట్. ఓకే, తాగేసిన తర్వాత మళ్ళీ వస్తా బాయ్. స్నానం నిన్న మార్నింగ్ చేశాను, ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. బట్ తుఫాన్ పేరుతో ఐ స్కిప్డ్. సేమ్ డ్రెస్లో మొన్న వీడియోలో ఈ వీడియోలో ఉంటారు, అందుకని చెప్తున్నా. మామూలుగా అయితే చెప్పను నేను ఇప్పుడు ఏం చేసినా సరే ఇలాంటివి. బట్ వన్ సీ లైన్, ఎంత లైన్ ఉందని చెప్పేసి లెట్స్ గో. మన వాళ్ళు ఎవరైనా ఉంటే చూద్దాం. మ్యాక్స్ ఉండరు, అందరు పైన ఉన్నారు. చూపిస్తూ ఉండండి ఎంతమంది ఉన్నారో. పెద్ద లైన్ అయితే పెట్టారు, అంత పెద్ద లైన్. ఎవరి ఫేస్ అయితే ఫోకస్ అవ్వవు, సో నో ఇష్యూస్. నాకు ఒక ఐడియా వచ్చింది, మనం కూడా క్యాంటీన్ పెడదాం. అసలు క్యాంటీన్ ఎంత నిండిపోయిందంటే అది వాళ్ళని దిష్టిపడట్లే. బట్ ఇట్స్ ఏ గుడ్ బిజినెస్ ఐడియా. ఎందుకంటే జస్ట్ బిజినెస్ బెస్ట్ భయ. అండ్ ఈ వ్లాగ్ అయితే మొత్తం సోదే ఉంటుంది. వెల్కమ్ టు మై సోది, ప్రౌడ్లీ సేయింగ్ లెట్స్ డ్రింక్ మిల్క్. అంకుల్లో అన్నయ్యలో ఎవరో మాట్లాడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎవరు రిపేర్లకు వచ్చారు అనుకుంటా. దట్స్ అండి. సి, మీకు తెలిసిపోయి ఉంటుంది, ఇదే మన రూమ్. మన వాళ్ళందరూ పడుకున్నారు. చూడండి, సైక్లోన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పడుకుంటుంది. సేఫ్ అనుకుంటున్నాను. ర్యాషెస్ వచ్చినాయి కాలు మీద, ఎవరెవరైనా కొట్టుండొచ్చు. అయితే ఒక దాన్ని ఫౌండ్ చేశాను. ఏంటి అంత సీరియస్ డిస్కషన్లో అన్నా? వెళ్ళరా హాయ్ చెప్దుదా. ఎవరు కనబడకు అని ఒక దాన్ని పెడుతున్నాను. అనుష ఉంది, నిన్నే షైగా ఫీల్ అయింది, సిగ్గుపడుతుంది. ఈరోజు సోలో సోది. వీళ్ళందరూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సోదేసుకొని తిరుగుదాం. పదండి లోపలికి వెళ్దాం, బోరు పడుతుంది. అండ్ అమ్మో ఎవరు ఉన్నారు ఇక్కడ, బాగా ఫేస్ కనబడుతుంది. లోపల అయితే చీకటి ఉంది, ఎవరు లేరు. మనకు సోది బాపానికి వస్తుంది అనుకుంటే ఎవరు ఉన్నారు. సో కూర్చుందాం ఇంకొక ప్లేస్. లెట్స్ సిట్. మన వ్యూ ఇక్కడ నుంచి అయితే చూపిస్తా. ఇంకొక వ్యూ. వావ్, ప్రశాంతంగా ఉంది అసలు. మొత్తం ఆఫ్టర్ డిజాస్టర్